హలో ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం అక్క భోజనానికి పిలిచింది, వెళ్తున్నాం. వచ్చేది మిమ్మల్ని కూడా భోజనానికి తీసుకెళ్ళిపోతాను. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ చేసుకున్న దీపావళి సెలబ్రేషన్. ఏంటి అంటే ఎప్పుడు కూడా అక్క దీపావళి రోజు మమ్మల్ని మధ్యాహ్నం లంచ్కి తప్పకుండా పిలుస్తుంది. సో ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే మేము భోంచేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ జరిగింది కదా. సో లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ ఏ విధంగా ఉంది అనేది మీరు ఇప్పుడు చూసేయండి. తర్వాత రేపు మళ్ళీ దీపావళి సేమ్ అక్క వాళ్ళ ఇంట్లోనే భోజనం. సో రేపు అక్క ఏ విధంగా పూజ గది డెకరేట్ చేస్తుంది, ఏం ఐటమ్స్ చేస్తుంది, సో లంచ్ ఐటమ్స్ ఏంటి, సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది రేపటి వీడియోలో చూస్తాం. సో ఇది జస్ట్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ చేసేందుకే ఎంత బాగా చేసింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి అనేది. ఇక్కడ చూసారా ఈ జీబు, ఇది ప్రణవ్ చాలా ఇష్టం అంట. తను ఫస్ట్ ఏదైనా కారు కొంటే ఇదే కొంటాడంట. సో దాన్ని వెంటనే ఫాలో అవుతున్నాడు దాన్ని చూడాలని. వాడికి ఏదైనా వెహికల్ ఇష్టపడ్డాడంటే ఇంకా దాన్ని అంత ప్రేమించేస్తాడనమాట. సో బుల్లెట్ ముందు అలానే ఉండేవాడు, ఇప్పుడు దీనికి డైవర్ట్ అయిపోయాడు. తర్వాత మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో కింద నుంచి చూసుకుంటూ వెళ్దాం అక్క ఏమేం చెట్లు పెంచింది అనేది. మీకు కొన్ని వీడియోస్లో నేను చూపించున్నాను. ఎదురుగా ఉన్న హౌస్ కూడా మొత్తం కూడా నర్సరీ లాగా ఉంది, అది చూపించాను కదా. సో అక్క ఏమేం చెట్లు పెట్టింది, ఎంట్రన్స్లో ఏం ముగ్గేసింది అనేది చూద్దాం. ఎత్తుకోవడమే తమలపాకు పెట్టిందనమాట, తమలపాకు చెట్టు. తర్వాత మన ఇంట్లో నుంచి అక్క ఆక్సిజన్ ప్లాంట్ కూడా తెచ్చింది, అవి కూడా బాగా బతికాయి అక్కకి. తర్వాత ఎంట్రన్స్లో అక్క పువ్వులు బాగా అలంకరించింది. అక్క ఏ ఫెస్టివల్ అయినా సరే లక్ష్మీదేవి కళ ఉట్టిపడేలా అలంకరిస్తుంది. ఇక్కడ మనం తులసి చెట్టుని, తర్వాత ఉసిరి చెట్టుని కూడా చూడొచ్చు. ఇదన్నమాట అక్క వాళ్ళ చిన్న పార్ట్స్లో ఉన్న మినీ గార్డెన్. ఫ్లవర్ డెకరేషన్ చూడొచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారా, ఇది 20,000 అంట. బాగుంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకైతే ఇంతంత పెట్టి కొనడానికైతే అస్సలు ఒప్పదు హ్యాండ్ బ్యాగ్లంతా అంత కాస్ట్లీగా. కానీ బాగుంది కదా, చాలా బాగుంది కదా, చూసేందుకు స్ట్రాంగ్గా ఉంది చూసేందుకంటే. తర్వాత ఇక్కడ ఇంకొక ఫ్లవర్ డెకరేషన్ చూడొచ్చు. ఇది అక్క బాటిల్స్లో వేసి పెట్టుంది. నేనైతే 2 వేసి పెడితేనే ఒకదానికేమో ఎండిపోయింది, అక్కకు మాత్రం ఒక 4-5 వేసిందన్నమాట. ఇది ఎవరో ఇచ్చారంట, సరే ఆల్రెడీ పాట్లో ఉంది కదా అని అక్క వాటర్ బాటిల్లో వేసింది. కానీ అక్కకైతే వేర్లు అయితే రాలేదు. బాగుంది కదా. ఇంకా అక్క వాళ్ళు దీపావళి రోజు ఏమేం చేస్తారనేది అక్క మాటల్లోనే విందాం. సో వచ్చేయండి పూజ గదికి వెళ్ళిపోదాం. అది ఒక్కొక్క పండుగ చేసుకుంటే నోములు వస్తుంది, మేము చేసుకునేదట. నేను చాట్స్ వెళ్ళిపోతే నేను చెప్పినా నాకన్నా ఇంకా పెద్దవాళ్ళు తెలిసింది. కాదక్క, నీకు తెలిసింది చెప్పక్క. ఉండు, అసలు నాకు ఈ చాట్లు ఇట్లా పెడతారని కూడా తెలీదు. చెప్పు. మేము ఆ చాట్ లోపల పెట్టేది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఆ కాలంలో ఏది దీంట్లో పెట్టి పూజకి పెట్టింటారో ఒక్కొక్కరు తట్లో పెట్టింటారు, తట్లో పెట్టుకొని పోతారు. ఒక్కలు గుండు ఒక్కలు, ఆకులు, అరటిపళ్ళు, కొబ్బరి, అరిసెలు, మళ్ళీ ఇది వడిబాల్ సామాను, గాజు, లక్ష్మీ సామాను, గాజు ఇది పసుపు, కుంకుమ అన్ని దాంట్లో పెట్టి దేవిని పూజ చేసి దారము, నోము దారము అన్ని దాంట్లో పెట్టి ఇక్కడ పూజ చేసి దేవుడి ఇంట్లో పూజ చేసి మళ్ళీ గుడికి ఎత్తుకోపోయి అది పైన వేసుకొని పోయి ఇంటి పట్ట పైన నేను పెట్టుకున్నా, దారం పెట్టుకున్నా, లోపల కట్టేసుకున్నా. మనం చాట్ల దేవుడి దగ్గరికి ఆపేసి లోపలికి పూజ చేసి ఆ చాట్ సపరేట్ గా పెట్టుకొనేస్తాం దాన్ని.
సంవత్సరంకి ఆ చాటే తీసుకుంటాం మేము. ఇప్పుడు ఏం సంవత్సరాలు అయింది వయసు? దానికి అయ్యింది ఒక 10 సంవత్సరాలు. నేను ఇక్కడ ఇంటికి వచ్చినట్టుగా ఒక 10 సంవత్సరాలు అయింది. పాతది అది అది దాన్ని అట్లా క్లీన్ చేసి గంజలము, ఆవు గంజలము అది వేసి శుభ్రం చేసి ఎత్తి పెట్టేస్తాం దాన్ని. మళ్ళీ ఇంకొక సంవత్సరం తీసుకుంటాము అడ్డ. అందుకని అయితే అసలు చాట ఏం చేయం. కొంతమంది ఇచ్చేస్తారు, మేము మాత్రం అట్లే సాయంత్రం అయితే దీపాలు ఎక్కువ పెడతాం ఇంటి ముందంతాను. అవి పెడతాం, దీపాలు అంతా పెడతాం. దీపావళి రోజు దీపము కొత్త దీపం పెట్టాలి అంటారు. అందుకని అక్కడ 5 ఒత్తుల దీపం, మహాలక్ష్మి దీపం పెట్టాం. ఎక్కడ? ఇది కొత్త దీపము. అవును. గోల్డ్ బాక్స్ చూపించాను కదా, దానిలో ఒక దారానికి చిన్న గొట్టాల్లాగా కుట్టున్నాయి గోల్డ్వి. అవి తరతరాలుగా అలానే వస్తూ ఉంటాయంట. ఇన్ కేస్ ఒక్కసారి ఏదైనా మిస్ అయితే మాత్రం మళ్ళీ ఆ ఇంట్లో దీపావళి ఆ రోజు లక్ష్మీ పూజ అయితే చేయకూడదంట. అది వాళ్ళ పద్ధతి. ఆ చాట కూడా చూసారా అలాగే ఎత్తి పెట్టుకుని ఉన్నారనమాట. ఇది వాళ్ళ ట్రెడిషన్ కాబట్టి అది ఫాలో అవుతూ ఉన్నారు. అంతే కదా. సో ఈ ఒక్కలంట ఒక్కకాయలు. సో ఈ విధంగా అలాంటివి లక్ష్మి పూజకంతా ఆ కాయలు, ఆ ఒక్కలు. ఈ కాయలు తెచ్చారా? ఈ కాయలు మాత్రం ఈ రోజుకి ఇదే ముఖ్యం పెట్టేది. ఒక కాయలు పెడతారా? ఒక్కలు పెడతాం, ఒక కాయలు పెడతాం. ఇది ఎల్లో కలర్ వస్తుంది, కాయలు కొండ అవుతుంది. ఆ కాయలు వేస్తే కూడా చెట్లు వస్తుందమ్మా. ఈ కాయలు వేస్తానా? ఈ కాయలు రాదు, పండు కావాల. సో ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో లంచ్ అయిపోయింది. తర్వాత కాసేపు అందరం కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసాం. నేను అవేమీ షూట్ చేయలేదు ఎందుకులేనేసి. ఇక్కడ నాకు అన్ని బాక్సులు పెట్టింది చూసారా. సో అక్క చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఒక్కొక్కటిగా అన్నీ సర్దిచ్చింది. ఇది తీసుకెళ్ళు, అది తీసుకెళ్ళు అని. అక్కని చూస్తే నాకు అమ్మ ప్రేమే గుర్తొస్తుంటుంది. సో అమ్మ నాకు ఏ విధంగా చేస్తుందో ఇక్కడ నాకు అమ్మ మిస్ అయిన ఫీలింగ్ అయితే అక్క దగ్గర ఉండదు. అన్నీ ఎప్పుడు కూడా అడిగడిగి అన్నీ కూడా నాకు పెట్టి పంపిస్తూ ఉంటుంది. వడలు అక్కడ వస్తాయి అక్కయ్యా. జామున్ తిన ఒకటి వద్దక్క. చిత్రాన్నం వచ్చిస్తాను చూడు. టేస్ట్ చేసినాను కొంచెము, నిన్న చేసింది. చేసుకున్నాను. అదే ఇడ్లీ బియ్యము, పచ్చి బియ్యము అంతా నానబెడతాము. ఇడ్లీ బియ్యం, పచ్చి బియ్యం, మినపప్పు ఇది చేసి ఆమెట్కా దీనికి సబ్బక్కి కూర, సబ్బక్కి ఆకు. సబ్బక్కి ఆకు అంటే కూర ఆకు వస్తుంది కదా, ఈ అది కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము, కొబ్బరి. ఓరి నాయన, ఇంత ప్రొసీజర్ ఉంది అదేంటి? అవంతా వేసి చేసేది. ఇలా వస్తాయన్నమాట. చాలా బాగా ఉంటాయి. వేరుశనగలు, శనగ, ఇది శనగపప్పు, కొబ్బరి, వేరుశనగపప్పు, కొబ్బరి, శనగిత్తనాలు, వేరుశనగ, అల్లము, శనగపప్పు, అదే పుట్నాల పప్పు. పుట్నాల పప్పు, అల్లము, మళ్ళీ వేరుశనగపప్పు కూడానా? అవును, వేరుశనగపప్పు, పుట్నాల పప్పు, అల్లం, కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అంతా ఇచ్చేసుకొని, పుదీనా. ఆ రోజు నాకు చెప్తే నేను అదే కదా. బాగా వచ్చిందా? బాగా వచ్చింది. చూడు, ఇది తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకో. ఎంత కావాలంటే నీళ్ళు కలుపుకొని చేస్తే బాగుంటుంది. ఈ పచ్చడి కూడా బాగుంటుంది. ఇవి శనగలు, వేరుశనగపప్పు, కొబ్బరి, అల్లం, జీలకర్ర, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అంతే కదా. ఓకే, అక్కడి నుంచి తెచ్చిందాక. అలోవెరా జ్యూస్ అంటే అట్టే తగ్గిస్తుంది అనేది. అట్టే తగ్గేది. ఎంత బాగుంటుందో. అవునా? చాలా బాగుంది. కొంచెంగా పోయి చూద్దాం ఎట్లుందని. ఎక్కువ పోయి పాకు. అలాగే దొరకద్దేమో వాళ్ళకి. మనం చేస్తే అలా రాదా? అస్సలు రాదంటావా? పల్పీగా ఉంటుంది.
ఓహో, టేస్ట్ చేసి చెప్తా ఎట్టుందని. ఆలోవేరా లాగా లేదైతే కదా, మామూలు న్యాచురల్ అంట, మనం జ్యూస్ తాగినట్టుంది. చాలా బాగుంది. మధ్య మధ్యలో ఆలోవేరా కూడా తగులుతుంది కానీ అనిపించట్లా, చేదని ఏం లేదు. అక్క సారీ అయితే ఈరోజు చాలా బాగా నచ్చింది నాకు. పొద్దున కట్టుకున్న పట్టు సారీ అయితే ఇంకా బాగుంది. నేను వెళ్ళేటప్పటికి అక్క డ్రెస్ చేంజ్ చేసుకుంది. సో అక్కకి ఈరోజు నా దిష్టి తగిలేటట్టుంది అనమాట. అంత క్యూట్గా ఉండింది అక్క అయితే ఈరోజు. తర్వాత మనం ఇదేంటో నేను ఇప్పుడు చెప్పేయబోతున్నాను. పెరుగులాగా అయితే లేదు, ఎంత తినాలనిపిస్తా ఉందన్నమాట, అంత బాగుంది యూకే పెరుగు. సో అందువల్ల నేను ఇది కూడా చూపించాను మీకు. ఇక్కడ మనకు దొరుకుతుందో లేదో తెలియదు కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. సో అందువల్ల ఇది కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అక్క అయితే అటు పోతా ఇటు వస్తా ఒక స్పూన్ తినేస్తుందంట, మొత్తం ఖాళీ చేస్తుందంట. అంత బాగుందన్నమాట. కొత్తది తినేయచ్చు మనం. ఇంకా మనకి వీళ్ళు ఏం స్వీట్ కానీ సాల్ట్ కానీ ఏం అక్కర్లేదన్నమాట, ఇట్లే తినేయచ్చు. అంత బాగుంది ఇది, అందువల్ల మీకు చూపించాను అనమాట. ఫ్రెండ్స్, ఇది జేడ్ ప్లాంట్. నార్మల్గా వాస్తుకు కూడా మంచిదని చెప్తారంట. అది మీకే తెలియదు కరెక్టా కాదనేది. కాకపోతే ఇది బాగుంది. ఇండోర్ ప్లాంట్, ఇండోర్ అవుట్డోర్ రెండు దగ్గరలో కూడా బాగా వస్తుంది. చూసారా, ఇది అక్క వాళ్ళ ఇంట్లో ఉండింది. నేను ఆల్రెడీ నెల్లూరులో కూడా తీసుకొచ్చి మీకు చూపించాను. ఇది చాలా బాగా వస్తుంది. చూసేదానికి మనకు ప్లాస్టిక్ ఆకులాగా ఉంటుంది కానీ చూసారా, ప్లాస్టిక్ ఆకులాగే ఉంటుంది. నేను నెల్లూరులో తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో వేసాను. ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో ఉండి అక్క నాకు కొంచెం మొక్క ఇవ్వు అంటే అక్క పాట ఇచ్చేసింది అనమాట. ఈ పాట తీసుకెళ్ళు అలాగే పెట్టుకో అని చెప్పి. సో ఇది మీకు ఎవరైనా అందుబాటులో ఉంటే ఇది ఇంట్లో ఉంటే వేసుకోండి, మీకు నమ్మకం ఉంటే. వాస్తు ప్లాంట్ అంట, ఓకేనా.